విన్నట్టుగా మనకి కనిపించదు భారతంలో. కానీ మహాయోగి భీష్మాచార్యుడు, మహాభక్తుడు, మహాయోగి. ఆయన కన్నా గొప్ప యోగి ఆయన. అద్భుతం. భాగవతంలో రెండవ స్తోత్రం భీష్మ స్తోత్రం. మొదటి స్తోత్రం కుంతీకృత స్తోత్రం, కుంతి అమ్మవారు స్తోత్రం చేస్తారు. రెండవ స్తోత్రం భీష్మ స్తోత్రం, కుప్పించి ఎగసేని మనం తెలుగు వాళ్ళందరికీ కూడా పద్యాలు తెలుసు. అది ఇతిమతి రూపకల్పిత అని ప్రారంభమవుతుంది భీష్మ స్తుతి. అందులో భీష్ముడు ఒక మాట చెప్తాడు. ఆయన స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు. వ్యవహిత పృతనా ముఖం నిరీక్ష్య స్వజన వధా విముఖస్య దోష బుద్ధ్యా కుమతి మహరదాత్మ విద్యయాయః చరణరతి పరమస్య తస్య మేస్తు. ఇది భీష్మస్తుతిలోని స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, అద్భుతమైన స్తోత్రం. ఈ సందర్భంగా ఇది ఏకాదశి సంధి. ఏకాదశి వ్రతం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? దశమి సాయంత్రమే ప్రారంభమవుతుంది కదా. దశమి నుంచి ఏకాదశి ద్వాదశి. ఈ భీష్మ ఏకాదశి సంధిలో మనము భీష్మ స్తోత్రాన్ని ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే, అక్కడ భీష్మాచార్యుడు అంటాడు, చరణరతి పరమస్య తస్య మేస్తు. కృష్ణ పరమాత్మ మనలాగానే కాళ్ళు చేతులతో మామూలు మనిషిలాగా కనిపించినా కూడా గురువుని భగవంతుడిని మనం అట్లా అనుకోకూడదు. ఆయన పరమ పురుష, పరమాత్మ. అటువంటి పరమస్య, ఆ పరమాత్మ యొక్క చరణరతి ఆధారవిందాల్లో భక్తి మేస్తూ నాకు కలుగుగాక. పరమస్య తస్య, పరమ పురుషుడైనటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదారవిందాలలో నాకు భక్తి కలుగుగాక. ఎటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ అంటే భీష్మాచార్యుడే మళ్ళీ చెప్తారు. అక్కడ ఉంది భగవద్గీత రెఫరెన్స్. ఏమంటాడు భీష్మాచార్యుడు అంటే, వ్యవహిత పృతనాముఖం నిరీక్ష్య. అర్జునుడు ఏమన్నాడండి భగవద్గీతలో? సేనయోర్భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానస్థిత. భగవద్గీతలో, అయ్యా కృష్ణ పరమాత్మ నా రథాన్ని తీసుకెళ్ళి ఈ రెండు సేనల మధ్యలో నిలుపు అన్నాడు. నేను ఆ పక్షము ఈ